ఏదైతే గడ్డ ఉందో ఇది నా గడ్డ అని చెప్పుకునే వ్యక్తికి దీటుగా అంటే ఆదిరెడ్డి సింబల్గా మీరు చెప్పేది ఏంటి? మైనారిటీస్ కోసం షాదీ కనస్ చాలా ఇంపార్టెంట్ అండి. 1,20,00,000తో కౌన్సిల్ చైర్మన్గా ఉన్న షరీఫ్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన వ్యక్తి అదే గొయ్యిని అలా ఉంచేసి 5 ఏళ్ళ నుంచి కాలయాపన చేశారు. ఈరోజు అది మేజర్ షాదీ ఖాన్, అది మైనారిటీ, అది చేయించే బాధ్యత నాది అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది 32 crores తోటి ఉందో మేము తెచ్చాం, ఇది పనికిరాదని పక్కన పాడేసి 3 years తర్వాత మళ్ళీ దాన్నే తెచ్చుకొని రోజా గారిని తీసుకొచ్చి శిలాపథకం వేసాడు, వదిలేసాడు. అది వెంబటనే చేసే బాధ్యత నాది. అలాగే ఏకేసీ కాలేజ్ పక్కన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద తెప్పించాము, 15 crores, అది ఒకటి ఉంది. అలాగే సరస్వతి ఘాట్ అనేది ఉంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. సరస్వతి ఘాట్ నుంచి పుష్కర్ ఘాట్ దాకా ఒక రివర్ ఫ్రంట్ కింద 4 phases కింద కనెక్ట్ చేసి ఒక టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా టూరిజం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ మనకి టెంపుల్స్ చాలా ఉన్నాయి దగ్గరలో. ఒక ఐనవీలు కానీ, చిన్న తిరుపతి కానీ, ద్రాక్షారామం కానీ, లేకపోతే అన్నవరం కానీ, అన్నిటికీ హబ్ ఇదే. దీని ఒక టూరిస్ట్ హబ్ కింద చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. 5 ఏళ్ళు టూరిజం మొత్తం నెగ్లెక్ట్, ఎందుకంటే టూరిజంకి F&B బిజినెస్ లింక్ అవుతుంది, హాస్పిటాలిటీ లింక్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లింక్ అవుతుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఈ అన్నిటిని నెగ్లెక్ట్ చేసే టూరిజం ఏది కూడా లేదు. అంటే టూరిజం హబ్ కింద చేయడానికి ఉంది, స్పోర్ట్స్ హబ్ కింద చేసుకోవడానికి ఉంది, డిఫరెంట్ సెక్షన్స్కి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చేసుకోవడానికి ఉన్నాయి.